సిటీ విజన్ మార్నింగ్ 11:30 AM న్యూస్ బులెటిన్ ని సమర్పిస్తున్నవారు మోడీ టొయోటా. కాంటాక్ట్ నంబర్ 8096012222. బ్రాంచెస్ హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం. మధ్యతరగతి ప్రజానికంపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో ఉన్న భూముల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దానికి అనుగుణంగా భూముల ధరలను సవరించాలని నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి వెల్లడించారు. బహిరంగ మార్కెట్ విలువలకు మార్కెట్ ధరకు భారీగా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరలు సవరణ జరగాలని సూచించారు. ఏ ప్రాంతంలో ఎక్కువ వ్యత్యాసం ఉంది, అక్కడ హేతుబద్ధంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేయాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే ప్రభుత్వ ధర అధికంగా ఉందని అక్కడ తగ్గించాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఎలాంటి కసరత్తు చేయకుండానే భూముల ధరలను పెంచారని, ఇప్పుడు అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా హెచ్చరించారు. రాష్ట్రంలో రైతుల అభ్యున్నతి కోసం ఉద్యాన శాఖ అధికారులు కష్టపడి పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో కొత్తగా నియమితులైన ఉద్యాన అధికారులకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. టీజీపీఎస్సీ ద్వారా ఇటీవల రిక్రూట్మెంట్ అయిన 18 మంది హార్టికల్చర్ అధికారులు మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలతో పాటు పోస్టింగ్లు అందుకున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఉద్యాన శాఖ అధికారులను మంత్రి అభినందించారు. రాష్ట్రంలో పండ్లు, కూరగాయల వంటి ఉద్యాన పంటలు సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత, ప్రాముఖ్యత, అధికారుల కృషి వల్ల ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి గురించి తెలియజేశారు. అలాగే నూతనంగా నియమితులైన అధికారులు బాగా కష్టపడి పనిచేసి ఉద్యాన శాఖ రైతుల అభివృద్ధి కోసం దోహదపడాలని దిశానిర్దేశం చేశారు. నూతనంగా ఎన్నికైన ఉద్యాన అధికారులకు MCHRDలో గత నెల 13 నుంచి ఇవాల్టి వరకు ఉద్యాన, వ్యవసాయ, ఇతర అనుబంధ శాఖలపై శిక్షణ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ ఈ లీగల్ నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియో పెట్టారని ఆరోపించారు. తనపై చేసిన తప్పుడు ప్రచారానికి గాను లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం, ఇసుకరాల రాజ్యం పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. జూన్ 24వ తేదీన బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టారు. నిరాధార ఆరోపణలు చేశారని, ఇది సరికాదని ఆమె పేర్కొన్నారు. నీట్ పరీక్ష లీకేజీపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేపట్టాలని, పారదర్శకమైన పరీక్షా నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విచారణ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చేపట్టబడాలి. రెండవది, భవిష్యత్తులో ఈ వైద్య విద్యకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అవకాశం కల్పించేయబడాలి. రెండోది, నిన్న ఏదైతుందో మొత్తం దేశమంతా ఈ నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ పట్ల మొత్తం విద్యార్థులు, విద్యా సంస్థలు బంద్ పిలిపించి పనిచేస్తే ప్రజల దృష్టిని మళ్లింప చేయబడాలనే తలంపుతో నిన్న బీజేపీ వాళ్ళు ఏదైతే రాహుల్ గాంధీ గారి పట్ల తప్పుపట్టే విధంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటంటే నీట్ ఎగ్జామ్ లీక్ పట్ల ఏదైతుందో విద్యార్థులు ఇచ్చిన బంద్, విద్యా సంస్థలు బంద్ పిలిపించింది కదా, దాని నుండి దృష్టి మళ్లింపు చేయడానికి వాళ్ళు ఒక కార్యక్రమం కౌంటర్. వాస్తవంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ చేసే డిబేట్ ఏదైతుందో ఇది ప్రత్యక్షంగా ప్రసారమైంది. మరి ఏం మాట్లాడినో కూడా దాన్ని వక్రీకరించే తలంపు ఎందుకు అని చెప్పంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఈఓ వికాస్ రాజ్ను ఈసీ రిలీవ్ చేసింది. నూతన సీఈఓగా నియమితులైన సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా IAS ఆఫీసర్ వికాస్ రాజ్ వ్యవహరిస్తున్నారు. ఆయన్ను రిలీవ్ చేసిన ఈసీ వికాస్ రాజ్ స్థానంలో సుదర్శన్ రెడ్డిని నియమించింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కాగా మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎన్నికలు వికాస్ రాజ్ ఆధ్వర్యంలో జరిగాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన స్థానంలో కొత్త ఎన్నికల ప్రధాన అధికారిని నియమించడం ఆసక్తికర పరిణామంగా మారింది. టీజీఎస్పీఎస్సీ ముట్టడిలో భాగంగా అరెస్టైన నిరుద్యోగ యువతను పరామర్శించడానికి గోషామహల్ స్టేడియంకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు రాకేష్ రెడ్డి, పట్లోల శశిధర్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించారు. దీంతో పోలీసు అధికారులపై ఉస్మానియా విద్యార్థి నేతలు, నిరుద్యోగులు తిరగబడడంతో గోషామహల్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు చేసేందుకు యత్నించిన మాకు అండగా నిలిచే వాళ్లను నిలువరించే హక్కు మీకెక్కడిదని పోలీసులతో విద్యార్థి నేతలు, నిరుద్యోగులు వాగ్వాదానికి దిగారు. రాజధానిని అడుగడుగునా నిర్బంధించి కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ టీజీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడిని అడ్డుకోలేకపోయారని విద్యార్థులు మండిపడ్డారు. ప్రభుత్వం నిర్బంధాన్ని
నమ్ముకొని ఎక్కువ కాలం సాగదని ప్రభుత్వం తక్షణమే దిగి రావాలని శశిధర్ రెడ్డి, రాకేష్ రెడ్డి హెచ్చరించారు. 3 పోస్ట్ పెంచమంటున్నారు, గ్రూప్ 1:100 చేయమంటున్నారు, జియో 46 రద్దు చేయమంటున్నారు. ఇంతే కదా. ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గం. తిరుగుబాటు, తెగింపు, త్యాగం అనేది ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ఉంది. మన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ఉంది. కానీ దాన్ని లాఠీలతోని, బారికేడ్లతోని, ముళ్ళ కంచెలతోని, పోలీస్ పహారాలతోని, వాళ్ళ తుపాకులతోని ఈరోజు అంచివేయాలని చూస్తే ఊరుకునేటువంటి సమాజం తెలంగాణ సమాజం కాదు. తప్పకుండా తిరుగుబాటు వస్తుంది. తిరగబడతాం 100%. ఆ తిరుగుబాటు అంటే ఏందో ఈరోజు స్వయంగా అందరం కూడా చూసినాము. 6 నెలలు అయింది కదా మీ ప్రభుత్వం వచ్చి. 6 నెలల్లోనే ఈరోజు మొత్తం 1000 మంది పోలీసులను పెట్టి, ముళ్ళ కంచెలను పెట్టి, బారికేడ్లతో మీరు టీఎస్పీఎస్సీని కాపాడుతున్నారంటే దేనికి సంకేతం అది? అంటే పూర్తి అభద్రతా భావం. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ఒక మంత్రి వచ్చి స్వయంగా ప్రకటించవచ్చు కదా. మేము క్యాలెండర్ ఇస్తాము, మేము గ్రూప్ 2 ఇస్తాము, గ్రూప్ 3 ఇస్తామని దాంట్లో భయం ఏంది? అంటే మీలో చిత్తశుద్ధి లేదు, మీకు ప్రణాళిక లేదు, ఏం లేదు. మీ పోరాటానికి నైతికంగా అదర్వైజ్ ఆల్సో మీ మద్దతుగా నిలుస్తాం 100%. తెలంగాణ శాసన మండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన 2 ముఖ్యమంత్రులు చర్చించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని అన్నారు. 2 రాష్ట్రాల్లో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉందని, చట్టానికి చిన్న సవరణ చేస్తే సీట్ల సంఖ్య పెంచవచ్చని చెప్పినప్పటికీ మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఢిల్లీ పర్యటన లోపల మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి లేఖలు కానివ్వండి, ఇవన్నీ కూడా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలతో పాటు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆసక్తి ఉన్నది, మా రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆసక్తి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలుసు. దాంట్లో ఒక ముఖ్యమైన విషయము 2 రాష్ట్రాల లోపల శాసనసభ సీట్లు పెంచాలనేటువంటి విషయం కూడా సెక్షన్ 26లో చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని సీట్లు పెంచాలి, మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు 175 ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సీట్లున్నాయి, దాన్ని 225గా పెంచాలని చెప్పి 119 ఉన్నటువంటి స్థానాల్ని 153కి తెలంగాణలో పెంచాలని చెప్పేటువంటి మరి ఆ ప్రొవిజన్ సెక్షన్ 26లో డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటి దాంట్లో సవివరంగా వివరించబడ్డది. దురదృష్టవశాత్తు ఈ చట్టం తయారు చేసేటప్పుడు ఒక సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ కంటైన్డ్ ఇన్ ఆర్టికల్ 170 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఒక వర్బాటం ఒక ఉండడం వల్ల మరి ఆర్టికల్ 170 ఏం చెప్తుందంటే 2026 తర్వాత మొదటి సెన్సస్ తర్వాత వచ్చేటువంటి దాని ప్రకారంగా చేయాలని చెప్పింది. కాబట్టి మేము చెయ్యలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సంపుతం అంటే రండి, రెడీగా ఉన్నామని మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే తనను మల్కాజిగిరి ప్రజలు ఓడగొట్టారనే కక్షతో అభివృద్ధి పనులను అడ్డుకొని ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. మైనంపల్లి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏ పార్టీకి సంబంధించిన వారైనా అభివృద్ధి కోసం సహకరించాలని, ప్రస్తుతం పార్టీ మారి ఓడిపోయినందుకు ఏ అధికారి కూడా ఎక్కడికి వెళ్ళవద్దని ఆదేశాలు చేయడం పద్ధతి కాదన్నారు. అవసరమైతే మా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిని ఇంట్లోనే కూర్చోబెడతామని, మీరే దగ్గరుండి మల్కాజిగిరిలోని సమస్యలు పరిష్కరించాలన్నారు. రూలింగ్ పార్టీలో ఉండి నియోజకవర్గం ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం తగదన్నారు. ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఇలా కొత్త సాంప్రదాయం మల్కేర్ల అందరికీ తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడొద్దు. ఎవడు దోస్తులు రిలేషన్లు కూడా మాతో భయపడతా ఉన్నారు. హనుమంతరావు తిడతాడట, ఎవడు మాట్లాడొద్దు, టీఆర్ఎస్ వాళ్ళతో నన్ను ఓడగొట్టిరు. ఇది ఎక్కడ సాంప్రదాయము? ఇవాళ అదే కాంగ్రెస్ నాయకులకు చెప్తా ఉన్నా, మా రిలేషన్స్ ఉండొచ్చు, నా దోస్తులు ఉండొచ్చు, సొంతం దోస్తులు. ఇవాళ ఈ రాజకీయ నాయకులు అయితే శాశ్వతం కాదు. నువ్వు చచ్చినా నేను చచ్చినా మనమే ఉంటాం తప్పితే కానీ ఈ లీడర్లు వచ్చి మన ఇంట్లో ఎన్నడూ కూర్చొని గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ గుండెల మీద చేతులు పెట్టుకొని పనిచేయండి కాంగ్రెస్ నాయకులారా. ఈ సాంప్రదాయం తప్పు. ఇలాంటి సాంప్రదాయం మల్కేరలో ఎన్నడూ లేదు. ఎలక్షన్స్ మాట కొట్లాడుకుంటుంటే తెల్లారు మళ్ళా అన్న తమ్ముడు బావ బమ్మడిది కాకా కొడుకు ఈ విధంగా మేము మళ్ళా
ఒకటే లెవెల్లో మళ్ళీ తిరుగుతుంటాం, కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ. ఇదెక్కడ కొత్త సాంప్రదాయము? మన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్నగారు ఎలా అభివృద్ధికి పాటుపడుతున్నారనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మీరు అందరు కూడా చూస్తూనే ఉన్నారు. ఆయన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళి, మున్సిపల్ ఆఫీస్కి అయితేనేమి, వాటర్ వర్క్స్కి అయితేనేమి, జోనల్ కమిషనర్ దగ్గరికి అయితేనేమి, కమిషనర్ గారి దగ్గరికి అయితేనేమి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏ పనులు ఎలా జరగాలి ఏంటి అనేది ఆయన ప్రత్యేకంగా ప్రజల్లోకి కూడా వెళ్ళి ప్రజల్లో మమేకమై ఆయన పనులు ఎలా జరుగుతున్నాయి అని చూస్తూ ఈ అధికారులు సహకరించినా సహకరించకపోయినా ఆయన ముందుకు వెళ్తున్నారు. అటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్న ఒక ఎమ్మెల్యే గారి పైన ఎన్నో అభియోగాలు రావడం జరుగుతుంది. మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం మచ్చబొల్లారం డివిజన్లోని కౌకూరు భరత్ నగర్ బస్టాండ్ దగ్గర స్థానిక సమస్యలపై ప్రజలు ధర్నా నిర్వహించారు. స్థానిక ప్రజలకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి మద్దతు తెలిపారు. అనంతరం స్థానిక ప్రజలతో కలిసి భరత్ నగర్ రాజీవ్ గృహల్ప వాంబే కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఆ సమస్యలకు సంబంధించిన అధికారులను అక్కడే పిలిపించి వీలైనంత తొందరలో సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ప్రజలతో మీ కార్యాలయాలను ముట్టడిస్తామని, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. 57 అపార్ట్మెంట్లు 1827 అపార్ట్మెంట్లు 1824 ఇండ్లు ఉన్నాయి. వాటికి ఇవ్వాలటి వరకు కూడా కనెక్షన్ ఇవ్వకపోవడం శోచనీయం. ఎందుకంటే ఇక్కడ వాటర్ ట్యాంకర్లని హెచ్ఎండబ్ల్యూఎస్ ఫ్రీగా పంపిస్తున్నా ఇక్కడ దందా చేసుకోవడానికి వాళ్ళకి నీటి కనెక్షన్ ఇవ్వకపోవడం శోచనీయం. మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఎటువంటి రాజకీయం లేదు. ఎందుకంటే బాధ ఒక రకమైన ఇన్నేళ్ళ రాజీవ్ గాంధీ గారి పేరు మీద మన ఇన్ని గొప్పగా ఒక ఆదర్శవంతంగా ఇన్ని ఇండ్లు కట్టించినాక వాటికి వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా పేదలను బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. ఇక్కడ ఒక వాటర్ ట్యాంకర్ ఉంది, అంటే ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కట్టడం జరిగింది. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్కి ఒక 5 మీటర్ల కనెక్షన్ ఇవ్వడం జరిగితే ఒక జంక్షన్ని ప్రిపేర్ చేసి దానికి 5 మీటర్ల మనం పైప్ కనెక్షన్ చేస్తే నీళ్లు పైకెక్కి ప్రతి ఒక్క ఇంటికి అక్కడ నీళ్ళు వచ్చే అవకాశం ఉంది అని ఎంతసేపు నేను హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులని విన్నవించుకున్నా వాళ్ళు వినకపోవడం ఇక్కడ మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాను. నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన జీఎం గారిని ఒక 4 సార్లు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలను కూడా వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి కలిపియడం కూడా జరిగింది. ఇది కాకుండా నేను ఎండీ గారికి, అంటే అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఉండే ఎండీ గారికి కూడా ఆయనకి వీళ్ళ యొక్క సమస్యని అక్కడ వివరించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి చూస్తా అన్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కడ కూడా పనులు జరుగుతలేదు. జీఎం గారి దగ్గరికి వెళ్తే ఒక విచిత్రమైన పరిస్థితి. నా దగ్గర నాకు రూపాయి ఇచ్చే అధికారం లేదు సార్, మీరు ఏదున్నా పైన చెప్పుకోండి, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోరు, నేనైతే ఒట్టిడ కూర్చుంటే నేను అధికారిని మాత్రమే అని ఆయన చెప్పడం కూడా ఇక్కడ ప్రతిసారి మనం వింటున్నాం. ఉప్పల్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ శివశంకర మహమ్మాయి దేవాలయంలో జ్యేష్ఠ మాస అమావాస్య సందర్భంగా శ్రీ మహామాయి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెలను శ్రీ శివశంకర మహమ్మాయి దేవాలయ పెద్దలు శాల్వా పూలమాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం ఆలయ పెద్దలతో కలిసి భోజనం చేశారు. శంభో శంకర దర్శయామి దాతాదాతృణాం రాజాదిరాజాయ ప్రసయసాగినే నమో వయం వై రమణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం వై రమో దదాతో కుబేరాయ వై సగణాయ మహారాజాయ నమః. ఓం బ్రహ్మ ఓం వాయు ఓం ఆత్మా వసావసాధే ఇవోర్చిత్రవంతమోహదర్గాః అవాదరతి మమృతాని విశ్వార్థేన మిత్ర వరుణాసతే. ఓం యోపాం పుష్పం మేధా పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్. బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేత చిక్కోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని, పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారడంతో ఇక బీఆర్ఎస్ కథ ముగిసిందని చిక్కోటి ప్రవీణ్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ని ఎంఐఎం పార్టీలో విలీనం చేయడం ఖాయమని చురకలంటించారు. జై శ్రీరామ్. అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది. ఉన్న ఎమ్మెల్సీలు వేయరు, ఎమ్మెల్యేలు వేయరు, మాజీ మంత్రులు పోతారు, అందరు పోతారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. ఏ పార్టీ అయినా హిందూ ధర్మంపై దాడి చేస్తే, గోమాతపై దాడి చేస్తే వాళ్ళ పరిస్థితి ఇదే. ఆ క్షణిక ఆనందం ఉంటుందేమో కానీ తర్వాత జీరో. బీఆర్ఎస్ తెలంగాణలో అవుట్,
వాళ్ళ పరిస్థితి ఎంఐఎంలో విలీనం కావాల్సిన పరిస్థితి. సో ఎవరు కూడా హిందూ ధర్మంపై గోపై దాడి చేస్తే ఇదే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ మరి కాంగ్రెస్ పరిస్థితి కూడా చూద్దాం. వాళ్ళు కూడా హిందూ ధర్మంపై గోపై దాడి చేస్తే వాళ్ళ బతుకులు కూడా ఇదనే బస్ స్టాండ్ అయితే. జై శ్రీరామ్, మీ చీకోటి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Play my song. The cool new Glanza. Go hatchin'. Go awesome. వెల్కమ్ బ్యాక్. మంచిర్యాల జిల్లా ములకలపేట వాసి కామెర పురుషోత్తంకి డాక్టరేట్ను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రకటించింది. తెలంగాణలో భావ కవిత్వం, వస్తువు శిల్పం అనే అంశంపై పరిశోధన పూర్తి చేసినందుకు గాను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేస్తుంది. మంచిర్యాల జిల్లా ములకలపేట గ్రామానికి చెందిన కామెర లక్ష్మి నారాయణ కుమారుడు కామెర పురుషోత్తం విద్యాభ్యాసం అంతా అనగా ఇంటిగ్రేటెడ్ స్థాయి నుండి PhD స్థాయి వరకు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరిగింది. అలాగే యూజీసీ వారు నిర్వహించిన నెట్, JRF అన్ని పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. అలాగే ఇటీవల తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో డిగ్రీ లెక్చరర్గా పదోన్నతి పొందారు. ఆయన డాక్టర్ భూక్యా తిరుపతి పర్యవేక్షణలో తన పరిశోధన కొనసాగించారు. కామెర పురుషోత్తం డాక్టరేట్ పొందిన సందర్భంగా తల్లిదండ్రులు, గురువులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, బంధుమిత్రులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగులకు లక్షలు జీతాలు ఇస్తున్నా ఇవేమీ సరిపోవడం లేదని అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. ఈ క్రమంలోనే 15,000 లంచం డిమాండ్ చేసినా ఏఈ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీలో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ విభాగంలో ఏఈగా పనిచేస్తున్న బల్వంత్ రెడ్డి మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ్ నగర్లో సీసీ రోడ్డు పనులను చేపట్టి పూర్తి చేశాడు. కాంట్రాక్టర్ ముజాఫర్ ఆలీ బిల్లును పాస్ చేసేందుకు ఏఈ బల్వంత్ రెడ్డి 24,000 రూపాయలను లంచం ఇవ్వాలని ముజాఫర్ను డిమాండ్ చేశాడు. దీంతో ఇంత ఇచ్చుకోలేనని 15,000 ఇవ్వగలనని చెప్పాడు. ముందుగా తాను ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో ఏఈ ఛాంబర్లో బల్వంత్ రెడ్డి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఏఈ బల్వంత్ రెడ్డిని పట్టుకున్నారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఏఈ హౌసింగ్ బల్వంత్ రెడ్డి గారిని ఏసీబీ గారు ట్రాప్ చేశారు. కంప్లైంట్ వచ్చి ముజఫర్ ఉద్దీన్ అని కంప్లైనెంట్, సంతోష్ నగర్ ఈయన. సో ఈయన వచ్చేసి రోడ్ వర్క్ చేశారండి, సీసీ రోడ్ వర్క్, ఆదర్శ్ కాలనీ వార్డ్ నెంబర్ 59 రాజేంద్ర నగర్లో. సో ఈ వర్క్ గురించి బిల్ శాంక్షన్ చేయడానికి గాను 15,000 డిమాండ్ చేశారు. అండ్ 15,000 తీసుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సార్ ఏం పేరు? ఏ పేరు? బల్వంత్ రెడ్డి, ఏఈ హౌసింగ్. ఏ విషయం సార్? ఏ విషయంలో అదే అండి, సీసీ రోడ్ చేశారు, ఆదర్శ్ నగర్ వార్డ్ నెంబర్ 59. బిల్ వచ్చేసి 6 lakhs అండాడ్ ఉందండి. దానికి మెజర్మెంట్ తీసిన తర్వాత 5 lakhs అండాడ్ ఇచ్చేశారు. సో ఆ విషయంలో ఈయన 24,000 డిమాండ్ చేశారు. 15,000 అగ్రీ చేసి నెగోసియేషన్స్లో 15,000 తీసుకుని 15,000 తీసుకుంటున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. అది మనం ఇంకా చెక్ చేయాల్సి ఉంటుందండి. సరే, కాంట్రాక్టర్ గతంలో ఏమైనా పనులు చేసిండు ఇక్కడ? ఏమండి కాంట్రాక్టర్ అది వెరిఫై చేయాలి. గతంలో కూడా ఇంకేమైనా ఇచ్చినట్టు సార్? అది వెరిఫికేషన్లోనే తెలుస్తుంది. ఓకే సార్. అంటే ఎట్లా సార్ డైరెక్ట్ తీసుకుంటే పట్టుకున్నారు? ఎట్లా సార్? డైరెక్ట్ తీసుకున్నాను. డైరెక్ట్ ఆయన దగ్గర అమౌంట్, ఆయన ఆఫీస్లో, ఆయన ఛాంబర్లో. సార్, ఇప్పుడు ఎవరైనా మీకు అప్రోచ్ కావాలంటే ఎట్లా అప్రోచ్ కావాలి? 4 కాల్స్ ఉంటాయి, 1064 కాల్స్ చేయొచ్చు. లేదంటే ఇంకా మీకు ఏసీబీ వాళ్ళు మేము ఇక్కడ నంబర్స్ కూడా ఇస్తాము. అండ్ ఎనీ టైం మీరు అప్రోచ్ అవ్వచ్చు. రౌండ్ ద క్లాక్ 24 hours మాకు కాల్ సెంటర్ ఉంటుంది. అందులో మీరు ఎనీ టైం యూ క్యాన్ అప్రోచ్. ఎవరి పేరు సార్? మాజిద్ అలీ ఖాన్, డిఎస్పీ. హై లైఫ్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ను జూలై 13, 14, 15 తేదీల్లో హెచ్ఐసిసి నోవోటెల్ హోటల్లో ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన సన్నాహక కార్యక్రమం బంజారాహిల్స్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మోడల్స్ విభిన్న రకాల డిజైనరీ ఉత్పత్తులను ప్రదర్శించారు. హై లైఫ్ ఎగ్జిబిషన్ పండుగ లైఫ్ స్టైల్, వెడ్డింగ్, షాపింగ్ కోసం అత్యంత ప్రసిద్ధి చెందిన
అత్యంత ఇష్టపడే అతిపెద్ద ఎగ్జిబిషన్ బ్రాండ్లో ఒకటైన దాని ఫ్యాషన్, లైఫ్ స్టైల్ స్పెషల్ ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరించారు. లైఫ్ స్టైల్ ఉత్పత్తులతో పాటు వెడ్డింగ్, జ్యువెలరీ, డిజైనరీ ఉత్పత్తులను, యాక్సెసరీస్ రాబోయే ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారని తెలిపారు. అందరికీ నమస్కారం. నేను శ్రవంతి చొక్కారపు. హై లైఫ్ ఎగ్జిబిషన్ ఈ మంత్ 13, 14, 15న ఫ్రెష్ ఫ్యాషన్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రాబోతుంది. అండ్ యూ ఆల్ నో హై లైఫ్ ఎగ్జిబిషన్స్ ఈజ్ వెరీ ఫేమస్ అండ్ లేడీస్ అందరికీ చాలా ఇష్టమైన ఎగ్జిబిషన్. 13, 14, 15న HICC నోవెటాలో జరగబోతుంది. బ్రైడల్ వేర్, ఎథ్నిక్ వేర్, సారీ, సిల్వర్ జ్యువెలరీ, అలానే ఫుట్ వేర్, యాక్సెసరీస్, ఇలా ఆడవాళ్ళకి సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. కంపల్సరీగా రండి. 13, 14, 15న కలిసి షాపింగ్ చేద్దాం. నగరంలో రోజురోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇండ్లే టార్గెట్గా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ ఘటన చోటు చేసుకుంది. అంబర్పేట్ ప్రేమ్ నగర్లో ఇంట్లో పిల్లల్ని స్కూల్కు వదిలి గుడికి వెళ్లి వచ్చేసరికి ఇంటిని గుల్ల చేశారు దుండగులు. ఇంట్లో ఉన్న 3 తులాల బంగారం, 17,000 నగదు దొంగిలించుకుని వెళ్లారు. చోరీపై అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు పరిశీలించగా ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్లో తాళం, రాడ్ లభించింది. అయితే చోరీ జరిగింది ఓ పోలీసు అధికారి ఇంట్లో కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రేమ్ నగర్ లో ఉంటాము. మేము టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ నుంచి వచ్చేసరికి తాళం బ్రేక్ చేసి 3 తులాలు బంగారం, 15,000 డబ్బులు తీసుకొని. ఎంత బంగారం? 3 తులాలు. మీరు ఎక్కడ పోయారు? ఫలక్నామా టెంపుల్. ఎప్పుడైంది? మధ్యాహ్నం 11 నుంచి 1 లోపు. కంప్లీట్ చేసారా? కంప్లీట్ చేసారా? కంప్లైంట్ ఇచ్చి ఏపీఎస్ అంబర్పేట్ మరి వచ్చిరా వీళ్ళు? వచ్చి చెక్ చేస్తారా? ఇప్పుడు వాటర్ ట్యాంక్ లో తాళమును తీసిన రాడ్ వేసి. వాటర్ ట్యాంక్ లో? ప్రభుత్వ గురుకుల సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో జరిగింది. కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. హాస్టల్లో ఫుడ్ తిన్న విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. దాదాపు 50 మంది ఫుడ్ పాయిజన్ కారణంగా ఇబ్బంది పడ్డారు. వారిని వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి హాస్టల్ యాజమాన్యం తరలించింది. విద్యార్థులు ఫుడ్ పాయిజన్కు గురి కావడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హాస్టల్ యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ దృష్టికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే 3 డేస్ నుంచి పిల్లలకు కొంచెం మోషన్స్ అనేవి జరిగినాయి. ఇమీడియట్గా నేను గవర్నమెంట్ హాస్పిటల్లో రెఫర్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో పిల్లలకు తగినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి పంపారు. కానీ ఈరోజు మార్నింగ్ మళ్ళీ హెడ్ ఆఫీస్కి చెప్పిన తర్వాత వాళ్ళు డిఎంహెచ్ఓ వారికి ఇన్ఫార్మ్ చేశారు. డిఎంహెచ్ఓ వారు వచ్చారు, మార్నింగ్ వచ్చి మెడికల్ క్యాంప్ పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం పిల్లల యొక్క పరిస్థితి స్టేబుల్గా ఉంది. మధ్యాహ్నం అందరం భోజనం చేశారు. ఇప్పుడు పిల్లలు క్లాస్లో ఉన్నారు. అండ్ మెడికల్ క్యాంప్ డే అండ్ నైట్ డిఎంహెచ్ఓ గారు ఇంటి ఉండమని చెప్పడం జరిగింది. కాబట్టి తగినటువంటి మెజర్స్ తీసుకొని ఈ పిల్లలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడవలసిన బాధ్యత ప్రిన్సిపల్గా నా మీద, స్టాఫ్ మీద, అదేవిధంగా మాకు సహకరిస్తున్న మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏది పిల్లలకైతే అవసరం ఉందో ఖచ్చితంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీ అందరి సహకారం కూడా మాకు అవసరం. అనంతగిరిపల్లి హాస్టల్లో విద్యార్థులకు గత 3 రోజుల నుంచి మోషన్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఫుడ్ సౌకర్యం సరిగ్గా లేక విద్యార్థులు మోషన్స్ అవుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ క్లాస్ టీచర్ కానీ చెప్పడం జరిగింది. అయినా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ వాళ్ళు తగ్గిపోతామని చెప్పేసి అక్కడనే టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి తల్లిదండ్రులకు చెప్పకుండా వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళకి లూజ్ మోషన్స్ రాత్రి నుంచి చాలా ఇబ్బందులకు గురవుతున్నా ఇంతవరకు స్పందించకుండా పొద్దున వాళ్ళకు చాలా ఇబ్బందులు గురి అవుతుంటే ఇప్పుడు తీసుకొచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏమి కాలేదు, రాత్రి నుంచే పెడుతున్నాం, టాబ్లెట్స్ ఇచ్చినాం, అంతా బాగా మొత్తం 13 మంది దాదాపు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అక్కడ ఇంకా చాలా మంది విద్యార్థులు చికిత్స ఉంటున్నారు. అక్కడ టాబ్లెట్స్ వేసుకొని పడుకున్న విద్యార్థులు ఉన్నారు. అయినా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వెంబడి వచ్చిన నేత సరిగా స్పందించకుండా ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. సరిగా రెస్పాండ్ ఇస్తలేడు. ఏమైందని అడిగితే కూడా ఏం కాలేదు, రాత్రి నుంచే ఇట్లా అయ్యింది, ఇప్పుడు తీసుకొచ్చినామని చెప్పేసి ఇక్కడ నుండి వచ్చినానని చెప్తున్నాడు. తల్లిదండ్రులకు చెప్పకుండానేమో వాళ్ళు మభ్య పెడుతున్నారు. తల్లిదండ్రులకు చెప్పారని చెప్తే ఇప్పుడు చెప్తున్నాం వాళ్ళు వస్తున్నారని చెప్తున్నారు. సిటీ విజన్ మార్నింగ్ 11:30 AM న్యూస్ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు మోడీ టొయోటా. కాంటాక్ట్ నంబర్ 8096012222. బ్రాంచెస్ హైదరాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం.